హలో ఎవ్రీవన్. మన ప్రెసెంట్ టాపిక్ రేషియో. నిష్పత్తిలో లాస్ట్ క్లాస్లో ప్రపోర్షన్కి సంబంధించినటువంటి అనుపాతానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం కదా. వాటికి సంబంధించిన హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ 12, x, 9, 6 ఆర్ ఇన్ ప్రపోర్షన్. మనకి 4 వాల్యూస్ ఇచ్చి ప్రపోర్షన్ లో ఉన్నాయి. అందులో 3 టర్మ్ వాల్యూస్ ఇచ్చి 1 వాల్యూ అనేది ఐడెంటిఫై చేయడానికి సో లాస్ట్ క్లాస్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం కదా. సో అలా సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఏంటి? x ఈజ్ ఈక్వల్ 8. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇఫ్ 5:4 ఈజ్ ఈక్వల్ x ఈజ్ టు 16. సో మనకి 2 రేషియోస్ ఇచ్చారు. 2 రేషియోస్ లో టోటల్ గా ఉండే 4 టర్మ్స్ లో 3 టర్మ్స్ వాల్యూస్ ఇచ్చి మనకి రిమైనింగ్ వాల్యూ x విలువ ఎంతో కనుక్కోమన్నారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? ప్రపోర్షన్ మీన్స్ 2 రేషియోస్ మనకి ఈక్వల్ గా ఉంటాయి. సో ఈక్వల్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యాల లబ్ధం మధ్యాల లబ్ధానికి సమానం అవుతుంది. అలా సమానం చేస్తే x విలువని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో అలా సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏంటి? x ఈజ్ ఈక్వల్ 20. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇఫ్ 14:x ఈజ్ ఈక్వల్ 2:5. సో దెన్ x వాల్యూ ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ 35. లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన వాళ్ళు ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోండి. ప్రెసెంట్ క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. మనం ప్రెసెంట్ క్లాస్ లో మనకి అసలు ప్రెసెంట్ టాపిక్ ఏంటి? నిష్పత్తి. రేషియోలో మనం రేషియో అంటే ఎలా ఫామ్ చేసాం? మనకి 2 క్వాంటిటీస్ ఇస్తే వాటిని రేషియోగా ఫామ్ చేసాం. ఆ రేషియోని కూడా సింప్లెస్ట్ ఫామ్ లో నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ క్లాస్ లో మనం ప్రపోర్షన్ మీన్స్ అనుపాతం. అనుపాతం అంటే ఎలా ఉంటుంది? సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకుందాం. మనం ప్రెసెంట్ క్లాస్ లో అసలు మనకి టాపిక్ ఏంటి? మన టాపిక్ రేషియో మీన్స్ నిష్పత్తి. నిష్పత్తిలో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి 2 క్వాంటిటీస్ ని మనకి ఇచ్చినటువంటి 2 వాల్యూస్ ని రేషియోగా ఫామ్ చేసుకున్నాం. ఆ రేషియోని కూడా సింప్లెస్ట్ ఫామ్ లో నోట్ చేసుకున్నాం. మనం ప్రెసెంట్ క్లాస్ లో డైరెక్ట్ ప్రపోర్షన్. డైరెక్ట్ ప్రపోర్షన్ మీన్స్ అనులోమానుపాతం. ఏంటి మేడం మీరు టాపిక్ అనేది రేషియో అన్నారు, నిష్పత్తి అన్నారు. నిష్పత్తి అంటే సో మనం 2 క్వాంటిటీస్ ని మనకి ఇచ్చినటువంటి 2 వాల్యూస్ ని రేషియోగా ఫామ్ చేసుకున్నాం. రేషియోస్ ని కూడా సింప్లెస్ట్ ఫామ్ లో నోట్ చేసుకున్నాం. లాస్ట్ క్లాస్ లో అయితే మీరు ప్రపోర్షన్ మీన్స్ అనుపాతం అన్నారు, 2 రేషియోస్ ఈక్వల్ అన్నారు. సో ఆ 2 రేషియోస్ ని బేస్ చేసుకుని ఉన్నటువంటి మనకి టోటల్ గా 4 టర్మ్స్ లో ఎనీ 3 టర్మ్స్ వాల్యూస్ ఇస్తే మనకి రిమైనింగ్ వాల్యూ ఎలా ఐడెంటిఫై చేయాలో లాస్ట్ క్లాస్ లో ప్రపోర్షన్ అనుపాతానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం. మరి ప్రెసెంట్ క్లాస్ లో డైరెక్ట్ ప్రపోర్షన్ అంటున్నారు, అనులోమానుపాతం అంటున్నారు. సో ఎలా సాల్వ్ చేయాలి? చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు రెగ్యులర్ గా ఏం చేస్తారు? మమ్మీ వాళ్ళు స్నాక్స్ కానివ్వండి, లేదు మీ గ్రాండ్ పేరెంట్స్ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వచ్చినప్పుడు సో మీకు కొంచెం మనీ ఇస్తారు కదా. సో దాంతో ఏ స్నాక్స్ కొనుక్కుంటారు? చాలా మంది పిల్లలు అయితే లేస్ ప్యాకెట్స్ అయితే ఎక్కువ బై చేస్తారు. సో మీరు లేస్ ప్యాకెట్ కొనుక్కున్నప్పుడు 1 లేస్ ప్యాకెట్ కాస్ట్ ఎలా ఉంటుంది? సో మనకి 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ ఇలా కాస్ట్ అనేది, అంటే మనకి క్వాంటిటీ పెరుగుతుంటే కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 ప్యాకెట్ ని 5 రూపీస్ తో బై చేశారు. ఓకేనా? 5 రూపీస్ తో బై చేశారు. సో ఒకవేళ ఇన్ కేస్ మీకు 2 ప్యాకెట్స్ మీకు మీ ఫ్రెండ్ కి కావాలి. సో 2 ప్యాకెట్స్ బై చేయాలంటే మనకి ఎన్ని రూపీస్ కావాల్సి ఉంటుంది? మనకి 5 + 5 అంటే 10 రూపీస్. సో మీకు ఈ క్యాలిక్యులేషన్స్ అయితే పర్ఫెక్ట్ గా తెలుసు కదా. మీరు చాక్లెట్స్ కానివ్వండి, డైరీ మిల్క్ కానివ్వండి, పర్క్ చాక్లెట్స్ ఇటువంటివన్నీ కూడా బై చేస్తూ ఉంటారు స్నాక్స్ కి. సో మనకి 1 ప్యాకెట్ కాస్ట్ 5 రూపీస్ అనుకోండి. 2 ప్యాకెట్స్ కాస్ట్ ఏమవుతుంది? 10 రూపీస్. మరి 3 ప్యాకెట్స్ కాస్ట్ ఏమవుతుంది? 15 రూపీస్. 4 ప్యాకెట్స్ కాస్ట్ 20 రూపీస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి వాల్యూస్ అనేది ఎలా ఉన్నాయి? మనకి క్వాంటిటీస్ అనేది పెరుగుతుంటే, అంటే మనం తీసుకున్న ప్యాకెట్ల సంఖ్య అనేది పెరుగుతుంటే మనం ఇచ్చేటువంటి మనీ వాల్యూ కూడా పెరుగుతుంది కదా. సో ఈ టైప్ లో ఉండేటువంటి మనకి ప్రాబ్లమ్స్ ని డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాం. మనకి ఈ టైప్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ని డైరెక్ట్ ప్రపోర్షన్, అనులోమానుపాతం మీన్స్ మనకి క్వాంటిటీస్ వాల్యూస్ అనేది క్వాంటిటీస్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకి వాటి కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే మనం తీసుకునే ప్యాకెట్ల సంఖ్య పెరిగింది అనుకోండి, మనం ఇచ్చే డబ్బుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆ వాల్యూ మనీ వాల్యూ కూడా పెరుగుతుంది కదా. సో ఈ టైప్ లో ఉండేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి రెండు కూడా మనం తీసుకునే వాల్యూ పెరుగుతుంది. సో మనకి మనం ఇవ్వాల్సిన వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది, పెరుగుతూ ఉంది. కాబట్టి సో ఈ టైప్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి అనులోమానుపాతానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. డైరెక్ట్ ప్రపోర్షన్ మీన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్యాకెట్ల సంఖ్య, మీరు ఒక 10 ప్యాకెట్లు తీసుకున్నారనుకోండి. సో
వాల్యూ అనేది ఎంత ఉంటుంది, ఎంత మనీ పే చేయాల్సి ఉంటుంది, 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదే ఒక ప్యాకెట్ తీసుకుంటే 5 రూపీస్, 2 ప్యాకెట్స్ తీసుకుంటే 10 రూపీస్, 3 ప్యాకెట్స్ తీసుకుంటే 15 రూపీస్. ఇలా మీరు ప్యాకెట్ల సంఖ్య పెరుగుతూ ఉంటే మనం ఇవ్వాల్సిన మనీ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఈ టైప్ లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ టాపిక్ నుంచి కంపల్సరీ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మీకు ఈ బేసిక్ అనేది తెలియాలి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది డైరెక్ట్ ప్రపోర్షన్, మనకి ఇందులో ఇన్వర్స్ ప్రపోర్షన్ కూడా ఉంటుంది, విలోమానుపాతం ఉంటుంది, అనులోమానుపాతం, విలోమానుపాతం. అసలు ఫస్ట్ నిష్పత్తి అంటే ప్రాక్టీస్ ఉండాలి, నెక్స్ట్ అనుపాతం మీన్స్ ప్రపోర్షన్ అంటే ప్రాక్టీస్ ఉండాలి, నెక్స్ట్ ఇందులో టైప్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ లో నెక్స్ట్ వన్ ఏంటి, డైరెక్ట్ ప్రపోర్షన్ మీన్స్ అనులోమానుపాతం. అనులోమానుపాతం అంటే మనకి ప్రాక్టీస్ ఉంది, అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం లో మనం తీసుకున్న వాల్యూస్ ని బట్టి మనకి కాస్ట్ ఉంటుంది. సో ఆ వాల్యూస్ ఇంక్రీజ్ అయితే మనకి కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయితే ఆ టైప్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏమవుతాయి, డైరెక్ట్ ప్రపోర్షన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే చూడగానే కూడా ఇది ఏ ప్రాబ్లం అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం ప్రెసెంట్ క్లాస్ లో ప్రాక్టీస్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం తో క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 4 kg of wheat costs 100 rupees. Find the cost of 9 kg of wheat. 4 కేజీల గోధుమల ఖరీదు 100 రూపాయలు అయితే 9 కేజీల గోధుమల ఖరీదు ఎంత? సో మనకి ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. మనకి డైరెక్ట్ ప్రపోర్షన్ మీన్స్ ఇక్కడ మనకి 4 కేజెస్ వీట్ కాస్ట్ ఇచ్చారు, 9 కేజెస్ వీట్ కాస్ట్ ఎంతో కనుక్కోమన్నారు. సో 4 కేజెస్ కాస్ట్ ఇచ్చారు, మనకి ఎక్కువ క్వాంటిటీ ఏమవుతుంది, పెరుగుతుంది. సో 9 కేజెస్ వీట్ కాస్ట్ అనేది కనుక్కోమన్నారు. సో వాల్యూని ఎలా ఐడెంటిఫై చేస్తాం, అసలు ఈ ప్రాబ్లమ్స్ ని మనకి ఈ డైరెక్ట్ ప్రపోర్షన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేస్తాం, మనం రేషియోస్ ఫామ్ చేసుకోవాలి. రేషియోస్ ఫామ్ చేసుకొని మనం ప్రపోర్షన్, ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షన్ మీన్స్ ఏంటి, మనకి క్వాంటిటీ అనేది పెరుగుతుంది కాబట్టి కాస్ట్ కూడా పెరుగుతుంది. సో 4 కేజెస్ వీట్ కాస్ట్ అనేది మనకి 100 రూపీస్ అయితే 9 కేజెస్ కాస్ట్ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఫస్ట్ రేషియోస్ ని ఫామ్ చేసుకోవాలి. రేషియోస్ ని ఎలా ఫామ్ చేస్తామో చూడండి. ఎప్పుడైనా సరే మనం ఒక రేషియో ఫామ్ చేస్తున్నామంటే కంపల్సరీ సేమ్ యూనిట్స్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. సో సేమ్ యూనిట్స్ ని ఒక రేషియోగా ఫామ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సేమ్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయో ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. సో మనకి ఇక్కడ 4 కేజెస్ 9 కేజెస్ అనేవి సేమ్ యూనిట్స్, మనకి సేమ్ యూనిట్స్ ని ఒక రేషియోగా ఫామ్ చేసుకుంటాం. సో 4 కేజీ 9 కేజీని ఒక రేషియోగా ఫామ్ చేసుకోవచ్చు. 100 రూపీస్ మనకి ఏ టర్మ్ అయితే కనుక్కోవాలో ఆ టర్మ్ అయితే మీరు ఎక్స్ కానీ ఎనీ వేరియబుల్ తో ఇండికేట్ చేయొచ్చు. నేను మాత్రం ఎక్స్ తో ఇండికేట్ చేస్తున్నాను. ఫస్ట్ మనకి ఇచ్చిన వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈజ్ గా నోట్ చేసుకొని ఫస్ట్ రేషియోస్ ఫామ్ చేసుకుందాం. చూడండి, సో మనకి 4 కేజీస్ వీట్ కాస్ట్ ఎంత ఇచ్చారు, 100 రూపీస్ ఇచ్చారు. సో 100 రూపీస్ ఇచ్చారు. సో 9 కేజీస్ వీట్ కాస్ట్ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం, మీకు ఈ మెథడ్ అనేది ప్రాక్టీస్ కోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇంకా సింప్లెస్ట్ వేస్ కూడా ఉంటాయి. ఒక ప్రాబ్లమ్ ని మనం ఎన్ని టైప్స్ లో అయినా సాల్వ్ చేయొచ్చు, కానీ మన కరెక్ట్ ఆన్సర్ అనేది మనం ఎంత స్పీడ్ గా ఐడెంటిఫై చేయగలుగుతామో ఆ మెథడ్ ని చూస్ చేసుకోవాలి. కానీ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి, మీరు ఎలా అర్థం చేసుకోవాలో మీ ప్రాక్టీస్ కోసమే నేనైతే ఈ మెథడ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం ఫస్ట్ సేమ్ యూనిట్స్ ని ఒక రేషియోగా ఫామ్ చేసుకోవాలి. సో మనకు తెలియని టర్మ్ అయితే నేను ఎక్స్ తో ఇక్కడే ఇండికేట్ చేస్తున్నాను. సో మీకు సైడ్ కి నోట్ చేసుకోవాలంటే లెట్ ద కాస్ట్ ఆఫ్ 9 kg weight is equal to x. సో x తో నేను ఇండికేట్ చేస్తున్నాను, మీరు ఎనీ వేరియబుల్ తో ఇండికేట్ చేయొచ్చు. సో మనకి 4 kgs కాస్ట్ 100 రూపీస్, 9 kgs కాస్ట్ అనేది x గా అనుకొని మనం ఫస్ట్ రేషియో ఫామ్ చేస్తున్నాం. సేమ్ యూనిట్స్ ని ఒక రేషియోగా ఫామ్ చేస్తాం. మనకి 4:9. సో మన కేజెస్ ని, కేజెస్ లో ఉన్న వాల్యూని ఫస్ట్ రేషియోగా ఫామ్ చేస్తున్నాం. 4:9 ఈజ్ ఈక్వల్ మనకి 100:x. 100:x. సో మనకి 2 రేషియోస్ ఈక్వల్. 2 రేషియోస్ ఈక్వల్. 2 రేషియోస్ లో టోటల్ గా 1 2 3 4 టర్మ్స్ లో 3 టర్మ్స్ వాల్యూస్ ఇచ్చారు. 4th టర్మ్ వాల్యూ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. సో 2 రేషియోస్ ఈక్వల్ అంటే ఏంటి, ప్రపోర్షన్, అనుపాతం. అనుపాతంలో మనం డెఫినేషన్ లో ఎలా నోట్ చేసుకున్నాం, మనకి 2 రేషియోస్ ఈక్వల్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం, అంత్యాల లబ్ధం మధ్యాల లబ్ధానికి సమానం అయితే మనం వాటిని ప్రపోర్షన్ అంటాం. సో మనకి ఇక్కడ రేషియోస్ అని ఈక్వల్ అని ఇచ్చారు కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనకి ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కి ఈక్వల్ చేసి ఎక్స్ విలువ ఎంతో ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎక్స్ట్రీమ్స్ మీన్స్ ఏంటి, మనకి ఎక్స్ట్రీమ్స్ మీన్స్ ఫస్ట్ రేషియోలో ఫస్ట్ వాల్యూ, సెకండ్ రేషియోలో సెకండ్ వాల్యూస్ అనేది
ఎక్స్ట్రీమ్స్ అవుతాయి. మీన్స్ వాల్యూస్, మీన్స్ మిడిల్ లో ఉండే వాల్యూస్ మీన్స్. సో ఫస్ట్ రేషియోలో సెకండ్ వాల్యూ, సెకండ్ రేషియోలో ఫస్ట్ వాల్యూస్ అనేది మీన్స్. అంత్యాలు అంటే ఏంటి? చివరిగా ఉండే వాల్యూస్ అంత్యాలు, మధ్యలో ఉండే వాల్యూస్ మనకి మిడిల్ లో ఉండే వాల్యూస్ ఏమంటాం? మధ్యాలు. అంత్యాల లబ్ధం మధ్యాల లబ్ధానికి సమానం చేస్తున్నాం. సో దెన్ 4 into x, 4 into x is equal మనకి 9 into 100. సో మనకి x వాల్యూ ఐడెంటిఫై చేయాలి. x వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తాం? x ని సింగిల్ టర్మ్ గా ఫార్మ్ చేసుకుంటాం. పక్కన మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూని ఏం చేస్తాం? ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుంది? దెన్ x ఈజ్ ఈక్వల్ 9 into 100 by 4. సో మనం ఎలా సాల్వ్ చేస్తాం? న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తాం. చూడగానే కూడా న్యూమరేటర్ లో ఉన్న 100, డినామినేటర్ లో 4 అనేవి మనకి ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు కాబట్టి మీకు 2 తో డివిజన్ పాసిబుల్ అవుతుంది. 2 తో అయినా డివిజన్ చేయొచ్చు. మాక్సిమం నెంబర్ అంటే 4 తో కూడా డివిజన్ పాసిబుల్ అవుతుంది. మనం 4 డివిజబిలిటీ రూల్ నోట్ చేసుకున్నాం. 4 యొక్క భాజనీయత సూత్రాల్లో ఎలా నోట్ చేసుకున్నాం? మనకి లాస్ట్ 2 జీరోస్ అయితే 4 తోని పర్ఫెక్ట్ గా డివిజన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో నేనైతే మాక్సిమం నెంబర్ 4 తోనే డివిజన్ చేస్తున్నాను. చూడండి, మనకి 4 టేబుల్లో 4 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 4 1s are 4. నెక్స్ట్ 4 టేబుల్లో 10 పాసిబుల్ కాదు. నియరెస్ట్ వాల్యూ 4 2s are 8. 10 minus 8 అంటే 2. 2 పక్కన 0 నోట్ చేసుకుంటే 20. 4 టేబుల్లో 20 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 4 5s are 20. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? దెన్ రిమైనింగ్ వాల్యూస్ న్యూమరేటర్ లో 9 into 25 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ న్యూమరేటర్ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈజ్ గా మల్టిప్లై చేస్తున్నాను. 9 into 25. సో 25 9s are మీకు 25 టేబుల్ పర్ఫెక్ట్ గా ఉంటే డైరెక్ట్ గా నోట్ చేసుకోండి 225. ఇన్ కేస్ పాసిబుల్ కాదు అనుకుంటే ఏం చేస్తారు? సైడ్ కి అయితే మల్టిప్లికేషన్ ని నోట్ చేసుకోండి. సో దెన్ మల్టిప్లికేషన్ నోట్ చేస్తున్నాను. చూడండి, 25 into 9, 9 5s are 45. 5 యాజ్ ఇట్ ఈజ్ గా నోట్ చేస్తాను. నెక్స్ట్ 9 2s are 18. 18 plus 4 22. So then 225. So then x value 225 rupees. మనం ఏ వాల్యూ నెక్స్ట్ అనుకున్నాం? లెట్ ద కాస్ట్ ఆఫ్ 9 kg weight. మనకి 9 kgs weight కాస్ట్ అనేది x అనుకున్నాం. ఆ x వాల్యూ అనేది ఎంత వచ్చింది? 225 రూపీస్. సో దెన్ మనకి 9 kgs weight కాస్ట్ ఎంత అవుతుంది? 225 రూపీస్. మనకి ప్రపోర్షన్ కి డైరెక్ట్ ప్రపోర్షన్ కు ఉన్నటువంటి రిలేషన్ ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. డైరెక్ట్ ప్రపోర్షన్ మీన్స్ మనకి ప్రపోర్షన్ ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ ప్రపోర్షన్ ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మనకి ఎలా ఫామ్ చేస్తాం? మనకి ఈ టైప్ లో వర్డ్ ప్రాబ్లమ్స్ అనేది కంపల్సరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటాయి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టైప్ లో ఉంటే మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? సో ఇక్కడ మనకి క్వాంటిటీస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది అనుకోండి. సో మనకి ఈ టైప్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా డైరెక్ట్ ప్రపోర్షన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ని మనం ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో సాల్వ్ చేసేటప్పుడు కూడా ఒకసారి క్లియర్ గా మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ అనేది ఏ వాల్యూస్ ఇచ్చారో మనం ఏ వాల్యూ ఐడెంటిఫై చేయాలనేది క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. సో సేమ్ యూనిట్స్ ని ఒక రేషియోగా ఫామ్ చేసుకొని అలా 2 రేషియోస్ ఫామ్ చేసుకొని ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఏంటి? 9 kg వీట్ కాస్ట్ అనేది మనకి 225 రూపీస్. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కాస్ట్ ఆఫ్ 10 chairs is 3,500 rupees. Find the cost of 6 chairs. 10 కుర్చీల ధర 3,500 రూపాయలు అయితే 6 కుర్చీల ధర ఎంత? సో మనకి 10 chairs కాస్ట్ ఇచ్చారు. 6 chairs కాస్ట్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో ఇక్కడ మనకి 10 నుంచి 6 కి ఏమైంది? క్వాంటిటీ అనేది తగ్గింది కాబట్టి కాస్ట్ వాల్యూ కూడా ఏమవుతుంది? తగ్గుతుంది. సో మనకి 10 chairs కాస్ట్ ఇచ్చారు 3,500 రూపీస్ అని. 6 chairs కాస్ట్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తాం? మనకి డైరెక్ట్ ప్రపోర్షన్ అనులోమానుపాతానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తే సో ఫస్ట్ మనం రేషియోస్ ఫామ్ చేసుకోవాలి. మనకి రేషియోస్ ఫామ్ చేసుకొని ఆ 2 రేషియోస్ లో మనకి 3 వాల్యూస్ ఇచ్చారు. 4th టర్మ్ వాల్యూ రిమైనింగ్ వాల్యూ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ రేషియోస్ ని ఎప్పుడైనా సరే రేషియో ఫామ్ చేసుకోవాలంటే సేమ్ యూనిట్స్ ని రేషియోస్ గా ఫామ్ చేసుకోవాలి. మనకి తెలియని టర్మ్ అయితే నేను ఎక్స్ తో ఇండికేట్ చేస్తున్నాను. మీరు ఎనీ వేరియబుల్ తో ఇండికేట్ చేయొచ్చు. సో దెన్ లెట్ ద కాస్ట్ ఆఫ్ 6 chairs కాస్ట్ అనేది నేను ఎక్స్ గా ఇండికేట్ చేస్తున్నాను. మీరు ఎనీ వేరియబుల్ తో ఇండికేట్ చేయండి. మనకి తెలియని అంటే 6 కుర్చీల ధరని నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ అనుకొని సో మనకి ఇచ్చిన వాల్యూస్ అయితే ఫస్ట్ రేషియోస్ గా ఫామ్ చేయాలి. సో మనకి చైర్స్
10 చైర్స్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 3,500 రూపీస్ ఇచ్చారు. సో మనకి 6 చైర్స్ కాస్ట్ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో మనకి తెలియని టర్మ్ ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం కాబట్టి సో ఇక్కడే ఎక్స్ గా ఫామ్ చేసి రేషియోస్ ని ఫామ్ చేసుకోవాలి. చైర్స్ ని మనకి 10 చైర్స్ 6 చైర్స్ ని ఒక రేషియోగా ఫామ్ చేస్తాం, కాస్ట్ ని కూడా రేషియోగా ఫామ్ చేస్తాం. సో 10:6 10:6 is equal 3,500 ఈస్ట్ ఎక్స్. 2 రేషియోస్ ఈక్వల్. మనం 2 రేషియోస్ ఈక్వల్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకి ప్రపోర్షన్ మీనే అది కదా. మనకి అర్థం ఏంటి? అనుపాతం అంటే ఏంటి? మనం అంత్యాల లబ్ధానికి మధ్యాల లబ్ధాన్ని సమానం చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ వాల్యూ ఎంతో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో మనకి ఇచ్చినటువంటి 2 రేషియోస్ లో మనకి ఇచ్చిన వాల్యూస్ ని ఫస్ట్ రేషియోస్ గా ఫామ్ చేసుకున్నాం. 2 రేషియోస్ ఈక్వల్ అన్నారు కాబట్టి సో ఎలా సాల్వ్ చేస్తాం? మనకి ఉన్నటువంటి 2 రేషియోస్ లో ఎక్స్ట్రీమ్స్ మీన్స్ ని ఐడెంటిఫై చేసుకొని మనకి ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ వాల్యూ ఎంతో ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో చూడండి, ఫస్ట్ మనకి ఎక్స్ట్రీమ్స్ మీన్స్ అంత్యాలు ఏంటి? 10x అనేవి అంత్యాలు, అంటే ఫస్ట్ రేషియోలో ఫస్ట్ వాల్యూ, సెకండ్ రేషియోలో సెకండ్ వాల్యూస్ అనేది ఎక్స్ట్రీమ్స్ అవుతాయి. మిడిల్ లో ఉన్న వాల్యూస్ మెయిన్స్. ఫస్ట్ రేషియోలో సెకండ్ వాల్యూ, సెకండ్ రేషియోలో ఫస్ట్ వాల్యూస్ అనేది means అవుతాయి. సో ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. 10 into x 10 into x is equal 6 into 3,500. సో మనం x వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తాం? x ని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేసుకుంటాం. పక్కన మల్టిప్లికేషన్ లో ఉన్నటువంటి వాల్యూని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుంది? దెన్ డివిజన్ అవుతుంది. దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మనకి 6 into 3,500 by 10. సో న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్పెషల్లీ జీరోకి జీరోని క్యాన్సిల్ చేశాను. దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? న్యూమరేటర్ లో 6 into 350 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ న్యూమరేటర్ వాల్యూస్ యాస్టీస్ గా మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. 6 into 350. సో మల్టిప్లికేషన్ లో కూడా జీరో ఉన్నప్పుడు మీరు జీరోని సైడ్ కి నోట్ చేసుకొని ఫస్ట్ రిమైనింగ్ వాల్యూస్ ని మల్టిప్లై చేసుకోండి. 35 into 6 మల్టిప్లికేషన్ సాల్వ్ చేస్తున్నాను చూడండి. 6 5s are 30. సో జీరోని యాస్టీస్ గా నోట్ చేసుకున్నాం. 6 3s are 18. 18 plus 3 21. 2,100. సో 210 యాస్టీస్ గా నోట్ చేసుకొని పక్కన జీరోని కూడా యాస్టీస్ గా నోట్ చేసుకుంటే దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 2,100. అంటే x వాల్యూ ఏ వాల్యూ నెక్స్ట్ అనుకున్నాం మనం? మనకి 6 కుర్చీల ధరని మనం x అనుకున్నాం. సో x విలువ అనేది ఎంత వచ్చింది మనకి? 2,100. సో మనకి 6 చైర్స్ కాస్ట్ ఎంత అవుతుంది? 2,100 రూపీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రాబ్లమ్ ని ఇలా సాల్వ్ చేసుకోవాలి. వీడియో ఎలా ఉంది? నచ్చిందా? ఒక లైక్ చేయండి. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ద రేషియో బిట్వీన్ మిల్క్ అండ్ వాటర్ ఈజ్ 2:3. ఇఫ్ ద మిక్చర్ కంటైన్స్ 30 liters milk, the quantity of water in the mixture is. సో మనకి వర్డ్ ప్రాబ్లం అనేది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను తెలుగులో నోట్ చేయట్లేదు. సో మీరు తెలుగులో అయితే ఎలా నోట్ చేసుకుంటారు? ఒక మిశ్రమం, ఆ మిశ్రమం అనేది ఎలా ఉంది? పాలు నీళ్లు రెండు కలిసినటువంటి మిశ్రమానికి రేషియో అనేది ఎలా ఉంది? మనకి మిల్క్ అండ్ వాటర్, పాలు నీళ్ళకి నిష్పత్తి అనేది 2:3 గా ఉంది. సో అందులో మనకి ఇచ్చినటువంటి ఆ మిశ్రమంలో మనకి 30 liters మిల్క్ ఉంటే, అంటే పాలు ఉంటే, వాటర్ క్వాంటిటీ ఎంతో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ఎలా ఉన్నాయి? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి మనకి వర్డ్ ప్రాబ్లం అనేది 3-4 లైన్స్ ఉంటుంది. కానీ మనం సాల్వ్ చేస్తే మాత్రం 2 steps లోనే ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఎలా ఉందో 1-2 సార్లు నీట్ గా రీడ్ చేసి మీరు అర్థం చేసుకోవాలి. సో మనకి ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్, మనకి ఆ మిక్చర్ ఎలా ఉంది? మిల్క్ అండ్ వాటర్ తో కలిసి ఉంది. సో ద రేషియో బిట్వీన్ మిల్క్ అండ్ వాటర్, మిల్క్ కి వాటర్ కు ఉన్న రేషియో ఎలా ఉంది? 2:3 గా ఉంది. 2:3 క్వాంటిటీలో మిల్క్ అండ్ వాటర్ కి రేషియో ఉంది. సో ఇన్ ద మిక్చర్ కంటైన్స్ 30 liters milk. 30 liters మిల్క్ ఉంటే సో ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్చర్ ఈజ్, అంటే అందులో 30 liters మిల్క్ అయితే వాటర్ క్వాంటిటీ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? అసలు మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి?
మనం ఏ వాల్యూ కనుక్కోవాలో ఫస్ట్ క్లియర్ గా ఉండాలి. సో మనకి ఇచ్చినటువంటి రేషియో ఎలా ఉందో ఒకసారి అయితే నోట్ చేసుకోండి. మిల్క్ అండ్ వాటర్ కి రేషియో ఇచ్చారు. మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇచ్చారు కాబట్టి పాలు నీళ్ళకు ఉన్నటువంటి రేషియో అనేది ఎలా ఇచ్చారు? 2:3 గా ఉంది. సో జస్ట్ మనకి ఇచ్చిన వాల్యూ ఎలా ఉంది? మిల్క్ అండ్ వాటర్ కి రేషియో అనేది 2:3 గా ఉంది. సో అందులో మనకి మిల్క్ క్వాంటిటీ ఇచ్చారు. మిల్క్ క్వాంటిటీ ఎంతంట? మనకి 30 లీటర్స్ ఉంటే వాటర్ క్వాంటిటీ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇచ్చారు. మనకి మిల్క్ క్వాంటిటీ అంటే మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ అనేది ఏ సీక్వెన్స్ లో ఉందో రేషియోలో ఉన్న వాల్యూస్ కూడా మనకి సేమ్ వాల్యూస్ ఇండికేట్ అవుతాయి. అంటే మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇచ్చారు కాబట్టి 2:3లో అంటే రేషియోలో ఫస్ట్ టర్మ్ అనేది మిల్క్ ని ఇండికేట్ చేస్తుంది, సెకండ్ టర్మ్ అనేది వాటర్ ని ఇండికేట్ చేస్తుంది. మనకి ఫస్ట్ టర్మ్ మనకి సెంటెన్స్ లో ఫస్ట్ వాల్యూ ఏది ఇచ్చారో అది మనకి రేషియోలో ఫస్ట్ టర్మ్ ని ఇండికేట్ చేస్తుంది. సో మిల్క్ అనేది రేషియోలో ఫస్ట్ టర్మ్ 2 ని ఇండికేట్ చేస్తే వాటర్ అనేది రేషియోలో సెకండ్ టర్మ్ 3 ని ఇండికేట్ చేస్తుంది. సో మనకి రేషియోలో ఫస్ట్ టర్మ్ మనకి మిల్క్ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో నెక్స్ట్ రేషియోని ఫామ్ చేసుకునేటప్పుడు కూడా సో మనం ఏం చేస్తాం? రేషియోని కూడా సేమ్ అదే సీక్వెన్స్ లో నోట్ చేసుకుంటాం. ఫస్ట్ రేషియో 2:3 అని ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు. సో నెక్స్ట్ సెకండ్ రేషియోని ఫామ్ చేసుకునేటప్పుడు మిల్క్ అండ్ వాటర్. సో మనకి మిల్క్ క్వాంటిటీ ఇచ్చారు. మిల్క్ క్వాంటిటీ ఎంత ఇచ్చారు? 30 లీటర్స్ ఇచ్చారు. 30 లీటర్స్. సో మనం వాటర్ క్వాంటిటీ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో మనకి తెలియని టర్మ్ ఏమనుకుంటాం? ఎక్స్ తో ఇండికేట్ చేస్తాం. సో ఎక్స్ గా నోట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మేడం మేము తెలియని క్వాంటిటీ వాల్యూని అంటే వాటర్ క్వాంటిటీని ఎక్స్ అనుకొని సైడ్ కి నోట్ చేసుకుంటాం అనుకుంటే కన్ఫ్యూజ్ అవుతాము అనుకుంటే నోట్ చేసుకోండి. జస్ట్ ఆల్రెడీ ఒక రేషియో ఇచ్చారు. సెకండ్ రేషియోని ఫామ్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ రేషియోలో ఉన్న వాల్యూస్ ఎలా ఉన్నాయో సేమ్ అదే సీక్వెన్స్ గా నోట్ చేసుకోవాలి. సో మనకి ఫస్ట్ రేషియో అనేది ఎలా ఉంది? మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇచ్చారు. సో సెకండ్ రేషియోని కూడా ఎలా ఫామ్ చేసుకుంటాం? మిల్క్ క్వాంటిటీని ఫస్ట్ నోట్ చేసుకుంటాం. మనం వాటర్ క్వాంటిటీ మనకు తెలియని టర్మ్ ని ఎక్స్ తో ఇండికేట్ చేసుకొని సో ఇప్పుడు 2 రేషియోస్ ఈక్వల్ అయితే మనం సింపుల్ గా సాల్వ్ చేస్తాం కదా. సో ఎలా సాల్వ్ చేస్తాం? మనకి ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ చేస్తాం. అంత్యాల లబ్ధాన్ని మధ్యాల లబ్ధానికి సమానం చేసి ఎక్స్ విలువని కనుక్కుంటాం. సో ఎలా కనుక్కుంటున్నామో చూడండి. ఫస్ట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మీన్ వాల్యూస్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఫస్ట్ రేషియోలో ఫస్ట్ వాల్యూ, సెకండ్ రేషియోలో సెకండ్ వాల్యూస్ అనేది ఎక్స్ట్రీమ్స్ అవుతాయి. మీన్స్ అంటే మిడిల్ లో ఉండే వాల్యూస్. ఫస్ట్ రేషియోలో సెకండ్ వాల్యూ, సెకండ్ రేషియోలో ఫస్ట్ వాల్యూస్ అనేది మీన్స్. సో ఏం చేస్తాం? ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 2 into x అంత్యాల లబ్ధం అనేది మధ్యాల లబ్ధానికి సమానం అవుతుంది 3 into 30. సో మనం x విలువ కనుక్కోవాలి. సో x విలువ కనుక్కోవడానికి ఏం చేస్తాం? x ని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేసుకుంటాం. పక్కన మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ అయితే ఏమవుతుంది? దెన్ డివిజన్ అవుతుంది, భాగాహారం అవుతుంది. దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 into 30 by 2. సో మనకి ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ డినామినేటర్ లోని కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటాం. సో చూడగానే కూడా 32 అనేవి ఈవెన్ నెంబర్స్ కాబట్టి మనకి సరి సంఖ్యలు కాబట్టి 2 తోనే క్యాన్సిల్ చేస్తున్నాను. సో 2 1s are 2. 2 టేబుల్ లో 3 పాసిబుల్ కాదు. నియరెస్ట్ వాల్యూ 2 1s are 2. 3 - 2 అంటే 1. 1 పక్కన 10 నోట్ 1 పక్కన 0 నోట్ చేసుకుంటే 10. 2 టేబుల్ లో 10 ఎక్కడ పాసిబుల్ అవుతుంది? 2 5s are 10. సో టేబుల్స్ పర్ఫెక్ట్ గా ఉంటే 2 1s are 2, 2 15s are 15, 2s are 30. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూడండి. రిమైనింగ్ న్యూమరేటర్ వాల్యూస్ 3 into 15. 3 15s మనకి ఆ 15 3s 45 బై డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 45 లీటర్స్ అవుతుంది. సో మనకి మిల్క్ క్వాంటిటీ ఇచ్చారు. వాటర్ క్వాంటిటీ ఎంత ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి దెన్ వాటర్ క్వాంటిటీ అనేది ఏమవుతుంది? మనకి 45 లీటర్స్ అంటే ఆ మిక్చర్ లో మనకి టోటల్ గా 30 లీటర్స్ ఏమో పాలు ఉన్నాయి, 45 లీటర్స్ మనకి వాటర్ ఉన్నాయన్నమాట. సో ఇలా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మనకు ఒక రేషియో ఇచ్చి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రాబ్లమ్ ని ఇలా సాల్వ్ చేసుకోవాలి. ప్రాక్టీస్ ఉంటే ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో నీట్ గా వీడియోని పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద రేషియో బిట్వీన్ 2 quantities is 5:14. If the first quantity is 35, find the second quantity. చాలా సింపుల్ ప్రాబ్లం. జస్ట్ మనకి రేషియో ఇచ్చారు. రేషియోలో ఫస్ట్ క్వాంటిటీ వాల్యూ ఇచ్చారు, సెకండ్ క్వాంటిటీ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? మన ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. ద రేషియో బిట్వీన్ 2 quantities అన్నారు. సో మనకి ఆ రెండు రాశులు ఏంటియో మనకి ఇవ్వలేదు, జస్ట్ నిష్పత్తి మాత్రం ఇచ్చారు. సో నిష్పత్తి అనేది ఎలా ఉంది? 5:14 గా ఉంది. సో ఆ 5:14 లో ఫస్ట్ మనకి రేషియోలో ఉన్నటువంటి
ఫస్ట్ టర్మ్ వాల్యూ అనేది మనకి ఫస్ట్ క్వాంటిటీ వాల్యూ అనేది 35 అయితే ఫైండ్ ద సెకండ్ క్వాంటిటీ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం? మనకి 2 రేషియోస్ ని ఫామ్ చేసుకోవడానికి ఆల్రెడీ ఒక రేషియో ఇచ్చారు, సెకండ్ రేషియోలో ఒక వాల్యూ ఇచ్చారు, రిమైనింగ్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేయమన్నారు. మనకు తెలియని టర్మ్ ఏమనుకుంటాం, ఎక్స్ తో ఇండికేట్ చేసుకొని మనకి ఏ రేషియో ఇచ్చారో దానికి సంబంధించిన వాల్యూని అయితే యాజ్ టీజ్ గా నోట్ చేసుకొని రేషియోస్ అనేది ఫామ్ చేసుకుంటాం. చూడండి, ఫస్ట్ రేషియో ఎలా ఇచ్చారు, 5:14 గా ఇచ్చారు. మనకి రేషియోలో ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎలా ఇచ్చారు, మనకి ద రేషియో బిట్వీన్ 2 క్వాంటిటీస్ ఈస్ 5:14 అన్నారు. సో మనకి 5:14 లో ద ఫస్ట్ క్వాంటిటీ ఈస్ 35 అన్నారు. మనకి ఫస్ట్ క్వాంటిటీ వాల్యూ 35 అయితే ఫైండ్ ద సెకండ్ క్వాంటిటీ మీన్స్ ఏం చేస్తాం, రేషియోలో సెకండ్ టర్మ్ మనకి తెలియని టర్మ్ ని ఎక్స్ తో ఇండికేట్ చేసుకుంటాం. సో 2 రేషియోస్ ఈక్వల్. సో ఈక్వల్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, మనకి ప్రపోర్షన్ మీనింగ్ ఏంటి, అనుపాతం అంటే మనకి అంత్యాల లబ్ధం మధ్యాల లబ్ధానికి సమానం అవుతుంది. సో ఎలా సమానం చేస్తాం, మనకి ఎక్స్ట్రీమ్స్ మీన్స్ ఐడెంటిఫై చేసి మల్టిప్లై చేసి ఈక్వల్ చేసుకుంటే మనం ఎక్స్ వాల్యూ ఎంతో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. చూడండి, జస్ట్ మనకి ఎక్స్ట్రీమ్ వాల్యూస్, మనకి అంత్యాలు అంటే చివరిగా ఉండే వాల్యూస్ అంత్యాలు, మిడిల్ లో ఉండే వాల్యూస్ మధ్యం. ఓకేనా? సో మీన్స్ ఎక్స్ట్రీమ్స్ ఐడెంటిఫై చేసాం. ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 5 into x, అంత్యాల లబ్ధం అనేది ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ మధ్యాల లబ్ధానికి సమానం అవుతుంది. సో మనం ఎలా సాల్వ్ చేస్తాం, మనకి ఎక్స్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి. ఎక్స్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఎక్స్ ని సింగిల్ టర్మ్ గా ఫామ్ చేసుకుంటాం, పక్కన మల్టిప్లికేషన్ లో ఉన్న వాల్యూని ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు టర్న్ చేస్తాం. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 14 into 35/5. సో ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ డినామినేటర్స్ లో కామన్ వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. 5 1s are 5, 5 7s are 35. సో దెన్ రిమైనింగ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, 14 into 7, 14 7s are వాల్యూ ఏంటి, 98. సో డైరెక్ట్ గా మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. దెన్ మనకి సెకండ్ క్వాంటిటీ వాల్యూ ఏమవుతుంది, 98. సో ఇంకా సింపుల్ గా మీరు సాల్వ్ చేసుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చాలా సింపుల్. మనకి రేషియో అనేది మనకి ఫస్ట్ రేషియో ఇచ్చారు కదా, 5:14 గా ఇచ్చారు. మనకి రేషియో వాల్యూ ఎలా ఉంది, మనకి రేషియోలో ఫస్ట్ టర్మ్ వాల్యూ అనేది 35 గా ఉంది. అంటే మనం 5 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 35 పాసిబుల్ అవుతుంది. మనకి 5 టేబుల్లో 35 ఎక్కడ పాసిబుల్ అవుతుంది, 7. అంటే 7 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. రేషియో అనేది ఎలా ఇంక్రీజ్ అయింది, 7 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. అంటే 5 7s are 35. అంటే 14 into 7 చేస్తే సరిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఈ సింపుల్ ట్రిక్ యూజ్ చేసుకోండి. జస్ట్ మనకి రేషియో అనేది ఎప్పుడైనా సరే సింప్లెస్ట్ ఫామ్ లో ఉంటుంది. రేషియో సింప్లెస్ట్ ఫామ్ లో ఉంటుంది. రిమైనింగ్ వాల్యూస్ అనేది అంటే రేషియోకి మనకి రిలేషన్ ఉంటుంది. సో అందుకోసమే మనం రేషియోని ఫామ్ చేసుకున్నప్పుడు కూడా ఫస్ట్ టర్మ్ మనకి రేషియోలో కూడా ఫస్ట్ టర్మ్ వాల్యూనే సంబంధించిన వాల్యూనే మనం సెకండ్ టర్మ్ లో కూడా ఫస్ట్ టర్మ్ గా నోట్ చేసుకుంటాం. ఇలా వాల్యూస్ రేషియోస్ ని ఫామ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్ మీరు మెయింటైన్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. చాలా సింపుల్. మనకి రేషియో ఇచ్చారు, రేషియోలో ఫస్ట్ టర్మ్ వాల్యూ ఇచ్చారు, 35 ఇచ్చారు. అంటే 5 అనేది 35 గా మారింది. 5 అనేది ఎలా మారింది, 35 గా మారింది. అంటే ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయింది, మనకి ఎంత పెరిగింది, 5 ని ఇంటూ 7 చేస్తే 5 7s are 35. అంటే 7 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. సో 14 కూడా ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది, 7 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. రేషియో అంటే ఎప్పుడైనా సరే సింప్లెస్ట్ ఫామ్ లో ఉంది అంటే మనం రెండింటిని కూడా, అంటే అందుకోసమే మీకు ప్రాక్టీస్ కోసం నేను ఫ్రాక్షన్ ని నోట్ చేస్తాను. ఫస్ట్ ఫ్రాక్షన్ లో అయితే ఏం చేస్తాం, న్యూమరేటర్ డినామినేటర్ లో ఉన్న వాల్యూస్ ని మనం సేమ్ నెంబర్ తోనే మనం డివిజన్ చేసినా మల్టిప్లికేషన్ చేసినా సేమ్ నెంబర్ తోనే పాసిబుల్ అవుతుంది. సో 5/14 అంటే 5 ని 7 తో మల్టిప్లై చేస్తే 14 ని కూడా 7 తో మల్టిప్లై చేయాలి కదా. సో అలా మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ అనేది సింపుల్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రిక్ ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఈ టైప్ లో ఉన్న క్వశ్చన్స్ అనేది రెగ్యులర్ గా ప్రాక్టీస్ ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. మీ ప్రాక్టీస్ కోసం కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, నీట్ గా నోట్ చేసుకోండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూడండి. ద రేషియో బిట్వీన్ 2 quantities is 8:11. If the first quantity is 48, find the second quantity. Second problem చూడండి. If the cost of 6 kg sugar is 240 rupees, find the cost of 10 kg. మనకి 6 kg షుగర్ కాస్ట్ ఇచ్చారు, 10 kg షుగర్ కాస్ట్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. సో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్స్ ని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.